అపవాది యొక్క విషయాల గురించి ఎందుకు నేను అంతగా మాట్లాడానంటే, అపవాది చేస్తున్న విషయాలు మనకు తెలియకపోతే, మన విరోధి గురించి మనకు తెలియకపోతే, విరోధికి నాడు జ్ఞానం లేని వాళ్ళు కూడా పడిపోతాం మనం చూస్తాం. అందుకే పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో చక్కని మాట, ఎంత అద్భుతమైన మాట వ్రాయించాడు చూడండి. 2వ కొరింథీ రాసిన పత్రిక, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటాడు. ఎరగని వారము కాము. వాడి యొక్క ప్రతి కదలిక మనకి తెలియాలి అంటాడనమాట. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. నేనేమైనను సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్న సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే వాడి తంత్రాలు మనకి ఏమై ఉండాలి? తెలియకపోతే యుద్ధం తెలియదు. యుద్ధం చేయకుండానే మనం ఓడిపోతాం. యుద్ధం చేసి ఓడిపోతే అదొక లెక్క, కానీ యుద్ధం చేయకుండానే ఓడిపోతుంటే, ఈరోజు యుద్ధం ప్రారంభించకుండానే మనందరం ఏమైపోతాం తెలుసా? ఈజీగా దానికి బలైపోతున్నాం. మనకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాం అన్నమాట. కానీ అదొకప్పుడు ఎంత అద్భుతమైన అధికారాన్ని దేవుడు దానికి ఇచ్చాడు. మనం చూసుకున్నాం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఎంత చక్కని విషయాలు మనం చూసుకున్నాం తెలుసా? సాతానుకి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత అద్భుతమైందో అన్నది మనం అక్కడ చూడడం అనేది మనం చూస్తాం. చూడమని యెహెజ్కేలు 28 ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత ఇంకా చాలా విషయాలు, ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఒక ప్రసంగంతో అయ్యేది కాదండి. నేను వీలుంటే ఈ లక్షవారం నాడు దీన్ని కంప్లీట్ చేస్తాను. చాలా చక్కని వివరణ ఇస్తాను దీని మీద. అపవాది గురించి పూర్తి వివరణ కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. 11వ వచనం నుంచి ఇక్కడికి వచ్చాడు చివరికి. ఎక్కడికంటే 18వ వచనం. క్షమించాం, 15 వచనం చదవమ్మా. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. సాతాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? పాపము నీ యందు కనబడనంతసేపు నువ్వు ఎలాగున్నావంట? ప్రవర్తన విషయంలో. ప్రవర్తన, మాట్లాడే మాట, చూడే చూపు, నడిచే నడవడిక, పెద్దల దగ్గర వినయం, సమస్తం లోపల పాపం లేకుండా అది ఎలాగుందంట? దేవుని దగ్గర యథార్థముగా ఉంది. దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు. ఎవ్వరు వెళ్ళలేని ప్రదేశం. అభిషేకమునందున కెరూబుపై యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతిని. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, నువ్వు సంచరించితివి. కాళ్ళుచున్న రాళ్ళు అంటే ఎవరు? అగ్ని. వీళ్ళు దహించు రాళ్ళులా ఉంటే వాళ్ళ మధ్యలో ఎవరు తిరుగుతున్నారంట? లూసిఫర్ దేవదూతకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అంతే కదండి. ఎంత ఘనత ఇచ్చాడంటే దీనికి. చదువుతామండి యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము
38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి చదువుదాం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఇది యోబు గ్రంథంలో ఎక్కడ చదువుతుంటే 38 కదా, 4 నుంచి చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న యెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దీనితో కట్టబడను చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవరు? దేని మూలరాతి? చదివారు 4వ వచనంలో, 38:4 ఏముంది అక్కడ? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ? దాని పరిమాణం నియమించినప్పుడు, దాని కొలతలు వేసినప్పుడు, దానికి మూలరాయి వేసినప్పుడు నువ్వు ఎక్కడ అని చెబుతున్నాడు. ఆ మూలరాతి వేస్తాకి వెళ్ళినప్పుడు అంట ఏం జరిగింది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడాయి. దేవదూతలు ఏం చేశాయి? జయధ్వనులు చేసి ఆనందం చేయి. బాగా వినండి, ఒక్కొక్క అక్షరం. నేను ఆ అపవాది గురించి అలా స్టడీ చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఎవరన్నా చెప్పారా అని చూస్తే ఎవరు దాని గురించి ఇప్పుడు దాకా మాట్లాడలేదు. దాని తెలివితేటలు, దానికి ఉంటున్న జ్ఞానం, దానికి ఉంటున్న సమస్త విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఇలాంటిదా అని ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, చూడండి, ఉదయ నక్షత్రాలు పాడాయి, దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఆనందిస్తే జయధ్వనులు. జయధ్వనులు దేనికి? దేవుడు భూమికి పునాది మూలరాయి వేస్తున్నప్పుడు ఆనందపడ్డాయి. మనం అంతే కదా, ఇంటికి ఏం చేస్తాం? మనం వేసినప్పుడు ఏం చేస్తాం? చక్కగా అందరం పిలుచుకుంటాం. సేవకులు వస్తారు. ఏం చేస్తారు సేవకులు? సేవకులు ఏం చేస్తారు చెప్పండి? సేవకులు ప్రార్థన చేసి రాయి పెడతారు. 10 మంది వస్తే ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురు ఒక పాట పాడతారు, మిగతా వాళ్ళు చప్పట్లు కొడతారు. ఈ కార్యక్రమం జరిగింది. ఇదే ఊహించుకోండి. అక్కడ దేవుడు మూలరాయి వేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రాలు అంటే ఏం చేసేట? కలిసి పాడాయి. ఏ ఉదయ నక్షత్రాలు పాడాయి? ఇది మనకు తెలియాలి. అంటే అపవాదికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత మనం చూడాలి. చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చొక్క. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాట? అపవాదు గురించే. మీ కింద చదువుకుంటూ వెళ్తే, నువ్వు ఎట్లా ఆకాశం ఉండి పడిపోతివో, కింద దాని పతనాన్ని గురించి రాస్తున్నాడు. ఈ పతనం గురించి రాస్తాను ముందు దాన్ని ఏమని సంబోధిస్తున్నాడు ఆయన? తేజో నక్షత్రమా వేకువ చుక్క. మీకు అర్థమైందా? వేకువ చుక్క అంటే, వేకువ అంటే ఏంటి? ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్ అని రాయబడి ఉంది. అంటే అపవాదం దేంతో పోలుస్తున్నాడు ఆయన? ఉదయ నక్షత్రం ఇది. తేజో అంటే ఏంటి తెలుసా? తేజో నక్షత్రం అన్న ఉదయ నక్షత్రమే. అంటే ఉదయం వచ్చేదాన్ని, ముందు వచ్చేదాన్ని. అంటే ఉదయ నక్షత్రం అంటే ముందు వచ్చే కదా, ముందుగా యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ముందుగా వచ్చింది అదే. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత ఎవరికి ఆధిక్యత ఉంది? దానికి అంత ఆధిక్యత ఇచ్చాడు ఉదయ నక్షత్రం. ఇది ఏం చేసింది? ఉదయ నక్షత్రం భూమికి పునాది వేస్తున్నప్పుడు పాడింది. మీకు అర్థమైందా? పాటలు పాడింది. ప్రకటన గ్రంథం, ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసోను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును
ఆ, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసుప్రభువారు వారు తన గురించి తాను చెబుతూ ఏమన్నాడు ఆయన? నేను ఏమై ఉన్నానంట? వేకువ చుక్క. అక్కడ కూడా ఏమని రాయబడి ఉంది ఇంగ్లీష్లో? మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రము అని రాయబడి ఉంది. ఇప్పుడు ఉదయ నక్షత్రం అంటే ఎవరెవరు? బైబిల్లో యేసుక్రీస్తు వారిని ఎలా రాయబడి ఉంది? అపవాదికి రాయబడి ఉంది. అంటే ఏకంగా కూడి ఏం చేస్తారు వీళ్ళిద్దరూ? యేసుప్రభు వారితో కూడి కలిసి పాడే ఆధిక్యత ఎవరికి వచ్చింది? అపవాదికి ఇచ్చాడు. ఎప్పుడు? పాపము తన యందు కనబడనప్పుడు ప్రవర్తన విషయంలో అది ఎలా ఉన్నాడు అంటాడు? యథార్థవంతుడు. అంటే ఎంత ఆధిక్యత చూడండి. యేసుక్రీస్తు వారితో సమానంగా ఉండి పాటలు పాడే అవకాశం ఎవరికి ఉంది? అపవాదికి ఇచ్చాడు. అపవాదికి ఇచ్చాడు. ఎంత అదృష్టం అండి. వీళ్ళ పాటలు పాడుతుంటే మనం ఉంటున్న ఈ భూమికి దేవుడు ఏం చేశాడంట? పునాది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ పునాదికి ఏం చేశాడు ఆయన? మూలరాతి కొలతలు నియమించాడు, మూలరాయి వేశాడు, అద్భుతంగా ఈ యొక్క సృష్టిని చేశాడు. ఇంతవరకు అపవాదిని ఎంత బాగా చూస్తున్నాడు దేవుడండి. ఎంత అద్భుతంగా చూశాడు, ఎంత ఆధిక్యతనిచ్చాడు దానికి. తన దగ్గర నివాసం ఉండడానికి పెట్టుకున్నాడు. తనతో ఉండి పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అది ఏం చేసిందంట? అది నీకు కలిగిన, ఎక్కడ యెహెజ్కేలు గ్రంథం ఇది మళ్ళా 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీ వికను సంచరింపవు, నేను నాశనము చేసేతుని. ఇంకెక్కడ సంచరించడానికి అవకాశం లేదు. దీనికి ఎక్కడ సంచరించడానికి అవకాశం లేదు. మళ్ళా చెప్తాను, దేవుని యొక్క మీరు పరలోకం అంటున్నారు. మీరు పరలోకంలో కూడా దేవుడు ఉండే సభాపర్వతం దగ్గర, మీకు అర్థమైందా? దేవుడు ఉండే సభాపర్వతం దగ్గర అది ఉండేది. అక్కడ ఉండకుండా ఏం చేశాడు దేవుడు? దాన్ని దూరం చేసి పడదోశాడు. ఎక్కడికి అంటే మొత్తానికి పరలోకం నుంచి వచ్చేసిందా ఇది? లేదు. ఎక్కడి నుంచి దేవుడు గంటేశాడు? తన దగ్గర ఉండకుండా, తన సభాపర్వతం దగ్గర ఉండకుండా కాలుచున్న అగ్ని పర్వతం అంటే ఎవరో తెలుసు కదా? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళ దగ్గర ఉండకుండా దాన్ని బయటికి గింటాడు. ఎక్కడ ఉండే అవకాశం ఉంది తెలుసా? దేవదూతలు ఉండే స్థానంలోకి వచ్చింది ఇది. అందుకే యోబు గ్రంథంలో 1వ అధ్యాయములో చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటాస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఇది? దేవదూతలు అందరూ కూడా దేవుని ఎదుట నిలిచే ఒక దినం ఉందంట, ఒక దినం వచ్చిందంట. అంటే అప్పుడప్పుడు కలుసుకుంటారేమో, దీన్ని బట్టి అంతే కదా. ఆ దినం ఎప్పుడైతే దేవదూతలు రమ్మన్నాడో ఆ వార్త తెలిసి అక్కడికి వెళ్ళడానికి దీనికి ఏముంది? అవకాశం ఉంది. ఎక్కడి వరకుని? దేవదూతలు కలుసుకుని ఒక ప్రాంతం వరకు మాత్రమే. ఎక్కడికి వెళ్తాక లేదు. దేవుని యొక్క సభాపర్వతం దగ్గరే ఉండే ఛాన్స్ దీనికి లేదు. మీకు అర్థమవుతుందా? అంటే మీరు ఈ సబ్జెక్ట్ మీరు వింటే అంటే ఈ రోజు అవదు నిజం చెప్తున్నాను. కానీ దాని గురించిన వివరం విన్నప్పుడల్లా మీకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఎందుకు సాతానుని నాశనం చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు? అసలు దేవుడే విడిచిపెట్టాడండి. క్లియర్గా చెప్పాడు దేవుడు, విడిచిపెడుతున్నాను నిన్ను. అద్భుతమైన ఒక విషయం తెలియడానికి విడిచిపెట్టాడు. మా సోదరులు మేమందరం ఒక విషయం గురించి ఎప్పటి నుంచో చాలా తర్జన భర్జనలు చేస్తున్నాం. ఏంటంటే మరణం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? ఆదాము దగ్గర మాత్రమే ప్రారంభించబడిందని మనం అనుకుంటున్నాం ఇప్పుడు వరకు కూడా. ఏమని దేవుడు ఏం చెప్పాడు? పండు పెట్టి ఏమన్నాడు? ఈ పండు తినుదినమన నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. అప్పుడే తిన్న తర్వాత ఏమైంది? మరణం. ఏ మరణం ప్రారంభించబడింది? శరీర మరణమా, రెండవ మరణమా? ఇది మనం అనుకుంటున్న ఆలోచన ఇప్పుడు వరకునే కదా. నేను అంటాను, ఇది చదువుతున్న తర్వాత
ఆదాము దగ్గర ప్రారంభించబడింది శరీరానికి మరణం. అప్పటికే ఆదాము దగ్గర రాకముందే మరణం ప్రారంభించబడింది. ఆదాము సృష్టించబడక ముందే మరణం ప్రారంభించబడింది. ఎవరికి? మనుషులకా? మరణం ఎవరికైనా ఒకటే. రెండవ మరణం సాతానికి ఒకటే, మనకు ఒకటే. అవునా కదండి? అంటే అప్పటికే పాపం ఎవరు చేశారు? అపవాది. మరి దానికి ఏం ప్రారంభించబడింది? మరణం ప్రారంభించదు. అవునా కదా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలిసి బహు క్రోధమ గలవాడై మీ యొద్దకు వచ్చును. ఇక్కడ అపవాదికి ఏమి కొంచెమే ఉందంట? బాగా వినండి, సమయము కొంచెమే. మీకు అర్థమైందా? అంటే ఏ సమయం కొంచెమే ఉంది అంటే ఆ సమయం అయిపోతే ఎక్కడ పోతుంది? ఇది రెండవ మరణంలోకి వెళ్ళిపోతుంది. అంటే పాతాళంలోకి వెళ్ళిపోద్ది. అర్థమైందండి? అది రెండవ మరణం. ఒకప్పుడు ఇప్పుడు దేవతలు మిఖాయేలు ఉంది, గాబ్రియల్ ఉంది. ఆవిడకి మరణం ఉంది, వాటికి ఉందండి? లేదు. కానీ దీనికి సమయం ఇచ్చాడంటే దీనికి ఏముంది? మరణం ఉంది. ఎప్పుడు పరలోకంలో పాపం చేసిందో దాని కొరకు దేవుడు ఏం చేశాడు? నిత్యమైన పాతాళాన్ని తెరచేశాడు. అక్కడ రెండవ మరణం. మానవుడు పాపం చేసాక ముందే ఏముంది? దేవదూతకి ఏముంది? మరణం ఉందా లేదా? రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం ఎంత క్రూరమైందో అది ఎవరి కోసం దేవుడు చేశాడు? అపవాది కొరకు. దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదని మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే ఆదంతో చెప్తుంది అదే, నువ్వు నా మాట వినకపోతే ఈ శరీరం ఏమవుతుంది? పాడైపోద్ది. ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే ఈ శరీరమే నేను ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడికి? రెండవ మరణంలోకి తీసుకెళ్తుంది ఈ శరీరమే. మనం చేసే ప్రతి పాపం దేని ద్వారా జరుగుతుంది? ఈ దేహం ద్వారానే. కాబట్టి ఈ దేహము ప్రతి అణువు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మీకు అర్థమైందా? ఈ అవయవం, కళ్ళు, చూపు, నోరు, కాళ్ళు, చెవులు సమస్తము కూడా దేవుడు తన చిత్త ప్రకారం ఏం చేసుకున్నాడు? ఆయన నియమించుకున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎంత చక్కని మాటలు దేవుడు చెప్తున్నాడు చూడండి ఒకసారి. క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని దాని చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేశాడంట? తన చిత్త ప్రకారంగా, ఇష్ట ప్రకారంగా. ఈ కన్ను ఇక్కడ ఉండాలని నీ ఇష్టం కాదు, ఎవరిష్టం? దేవుడి ఇష్టం. ఈ ముక్కు ఇక్కడ ఉండాలనేది ఎవరిష్టం? ఎందుకని? పరలోకం వెళ్ళాలి అంటే నీ అవయవ నిర్మాణం ఆయనకే తెలుసు. అర్థమవుతుందా? ఆయనకే తెలుసు. దీంట్లో నువ్వు ఉంటే పరలోకం వెళ్ళడానికి ఖచ్చితంగా నువ్వు వస్తావన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఈ దేహం ద్వారా చేసే ప్రతి పాపము దేనికి అంటుకుంటుంది? మన ఆత్మకే. అంటే ఆత్మ జవాబుదారిగా ఉంటుంది. ఈ దేహాన్ని ఉపయోగించుకునే మనం ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి. అందుకే అపవాది రాగానే దేని మీద అటాక్ చేసింది అనుకుంటున్నారు? ఆత్మ మీద చేసింది అనుకుంటున్నారా? ఈ దేహానికి కావాల్సిందని ఏం చేసింది? ఎర్ర చూపించింది. యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏం చూపించింది? చూపించి మళ్ళీ ఏమంది? ఆకలి అవుతుందా? ముందు వచ్చి రాగానే లోకాన్ని చూపించిందా? మరి నన్ను కనిపించేస్తున్నారు మీరు. ముందు రాగానే ఏమంది? ఆకలి అవుతుందా? అవును. అయితే నువ్వేం చేసుకో? రాళ్ళని రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను. చూసారా? ముందు ఎక్కడ చూపించింది? అది చెడిపోయిందా నువ్వు ఆటోమేటిక్గా ఏమైపోతావు? దేహం చెడిపోయిందా నువ్వు ఏమైపోతావు? ఆటోమేటిక్గా పడిపోతావు. ఆపుకోలేరు. అందుకే
మనము ప్రతి విషయములో, ఈ అవయవముల విషయములో ప్రతి అవయవము నిన్ను ప్రేరేపిస్తుంటుందా? అందుకే సాతాను చేసే పని మనం తెలుసుకుందామండి. సాతానుకు మీరు అనుకుంటున్నారు, సాతాను తంత్రాలు అనుకుంటున్నారు కదా మీరు. ఒక మాట చదువుతుంది చూడండి, ప్రకటన గ్రంథం 2:24 సాతాను తంత్రాలే కదండి అనుకుంటున్నారు. చూడండి అక్కడ ఏం రాయబడిందో. అయితే కడమ వారైనా మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైని మరి ఏ భారమును సాతాను యొక్క ఏంటంట తంత్రాల గూఢమైన సంగతుల వాడి గురించి ఏమున్నాయంట? నిగూఢమైన సంగతులు తెలుసుకోవాలి మనం. పైన ఆడొచ్చి భయపెడతాడో ఇది కాదండి ఆడి పని అసలు. ఆడు ఎంత జ్ఞానవంతుడంటే, ఒకసారి యోబు గ్రంథానికి వెళ్దాం. వాడు ఎంత జ్ఞానంగా ముందుకెళ్తున్నాడంటే నిజంగా యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇందా చదువుకున్నాం కదా. అపవాదియకు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పర్లేదు చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. అతడు అని అడుగగా, అపవాది యోబు చెప్తున్నా, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతన్ని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించు నిన్ను విడిచిపెట్టిపోవును అని యెహోవాతో అనగా. చదువుకున్నాం కదా మనం చాలాసార్లు, అద్భుతంగా చదువుకున్నాం. ఇక్కడ వాడి స్ట్రాటజీ చూడండి. అంటే వాడు గూఢమైన సంగతి ఎలా ఉంటుందంటే, ఈ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఫస్ట్ ఎవరిని అడుగుతున్నారు? దేవదూతలను అందరూ మానేసి అపవాదిని అడుగుతున్నారు. ఎందుకని? ప్రత్యేకమైన వ్యక్తి ఆడే కదా, ఎక్కడి నుంచో వచ్చాడు. దేవదూతలకైతే అన్ని విషయాలు తెలుసు, వీటికైతే చాలా విషయాలు తెలుసు. అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అని అడుగుతున్నాడు. 6లో ఏమన్నప్పుడు ఏం చెప్తున్నాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చదుగా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నా సేవకుడైనా యోబు సంగతి చూచితివా, ఆలోచించితివా? అతడు ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అంతటి అతని వంటి వాడు ఎవడను లేడు అనగానే ఓహో అనలేదు. ఇది మీకు అర్థమవుతుందా? ఏహో అన్నది ఏం చెప్తుంది? యోబు ఊరకనే దేని భయభక్తి గలవాడాయన అంటే, దేవుడు అడగక ముందే చెప్పకముందే యోబు గురించి సమస్తాన్ని ప్రయత్నం చేసింది ఎవరనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళారని మనం అనుకుంటున్నాం. అప్పటికే ప్రయత్నాలు చేసింది యోబుని ఎలాగైనా పడగొట్టాలని. కానీ దీని ప్రయత్నాలు ఏమవ్వలేదు. ఎందుకని? నీవు యోబుకి ఏం చేసావంట? కంచె వేసితివి. నేను ఏం చేయలేకపోయినా కంచెని దాటలేకపోయాను. దాటతం వస్తే ఖచ్చితంగా అప్పటికే యోబు పని అది ఏం చేసును, దాని ప్రయత్నాలు అది చేసును. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన తర్వాతే దాని ప్రయత్నాలు మొదలట్లేదు. ఎందుకంటే యోబు గురించి ఎంత బాగా చెప్తుంది. యోబు ఊరకనే నేనేమన్నా అనుకుంటున్నావా ప్రభా అని? అతని ఊరకనే నీకేం భక్తుడు ఏం కాదు. అర్థమవుతున్నా? అతని ఇంటికి నువ్వేం చేసావు?
కంచె వేసావు. అతని చేతి పని నువ్వేం చేసావు? ఆశీర్వదించావు. అందుకే డబ్బు వచ్చింది. నీ సహాయం ఉంది కాబట్టి ఎదిగాడు. లేకపోతే యోబు గురించి నాకు తెలుసు అని అడుగుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే వాడు ప్రతి ఒక్కరి గురించి ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? తెలుసు. కానీ యోబుకి దేవుడు ఏం చేశాడంట? మీ దృష్టిలో కంచె అంటే ఏమనుకుంటున్నారు? మన దృష్టిలో సినిమాల్లోని, పాత సినిమాల్లోని దెయ్యాలు రాకుండా ఏం కట్టుకుంటాం మనం? ఇప్పుడు కూడా కట్టి వాళ్ళు ఉన్నారు కదా, తాయెత్తు కట్టుకుంటాం. ఇంకా ఏదో బూడిదో ఏది ఇస్తే ఏం చేస్తాం? జలు. ఎందుకని మన దృష్టిలో అక్కడికి వస్తే ఏదేమైనా వస్తే అలాగ అగ్గొచ్చేస్తే వెళ్ళిపోతాం. ఇదే కదా కంచె అంటే మన ఊహల్లోకి అదే కదా వస్తుంది. అదేనా? దేవుడా కంచేసాడా? వాక్యమని కంచేసాడా? దేవుడు వేసాడా? ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. యోబు కుటుంబానికి యోబే కంచేసుకున్నాడండి. మీకు అర్థమైందా? యోబు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు ఎలాంటోడంట? యథార్థవంతుడు. ఆ యథార్థత తప్పిపోకుండా ఉన్నాడు కదా, సాతాను ఏం చేయలేదు. ఇంకా న్యాయవంతుడు, న్యాయాన్ని తప్పిపోలేదు కదా, సాతాను అతను ఏం చేయలేదు, ఏమి చేయలేదు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ లక్షణాలు కలుగుంటే, ఈ లక్షణాలు కలుగున్నవాడిని సాతాను ఏమీ చేయలేదు. అంతేకాదు, ఇతను ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము అవ్వకముందే ఏం చేసేవాడు? తన పిల్లలు ఒకవేళ హృదయములో కనుక తప్పు చేశారేమో అనుకుని భయంతో ఏం చేసేవాడు? ప్రతిదినము దేవునికి ఏం చేసేవాడు? బలి అర్పణ వేసేవాడు. అదే తన కుటుంబానికి ఎలాగుంది? కంచెగా ఉంది. అది విషయం. మన భక్తే మనల్ని ఏం చేస్తుంది? అపవాది ఊరిలోకి వెళ్లకుండా కాచి కాపాడుతుంది. ఇలాగ ఉన్నవాడు సాతాను ఎవరిని చూసి భయపడుతుంది? యోబు దరిదాపుల్లోకి వెళ్ళకపోయింది ఎవరు? అపవాది. అందుకే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి. ఎదిరించడం అంటే ఏంటి? ఎదిరించడం అంటే ఎక్కడ కనపడుతుంది చెప్పండి? కర్రసిన వెళ్తాకి. ఎదిరించడం అంటే ఈ లక్షణాలు మనలో ఉంటే ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి ఏమవుతాడు? తొలగిపోతాడు. అది యోబు వేసుకున్న కంచె. అర్థమవుతుందా? అది యోబు కుటుంబానికి ఉన్న కంచె. మరి నీ కుటుంబానికి నువ్వే కంచె వేస్తున్నావు? ఉందా కంచె అసలు మనకి? మన కుటుంబాలకు మన కంచె ఉందా? ప్రభా నువ్వు కాచి కాపాడు ప్రభా, నేను నా ఇష్ట ప్రకారంగా వదులుతాను. ఆలోచించండి ఒకసారి. నీ కుటుంబానికి నువ్వు కంచె వేసుకునే బాధ్యత నీదే. అప్పుడు నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ చేతి పనిని ఎలాగ ఆశీర్వదిస్తావు ప్రభు అంటే నువ్వు నీ కుటుంబానికి ముందు కంచె వేసుకో, అపవాది చొరపడకుండా. యథార్థత, న్యాయము, భయభక్తులు, చెడుతనాన్ని విసర్జించి నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ కుటుంబం కొరకు మొదటి జామును లేచి నువ్వు మొరపెట్టాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత, విజ్ఞాపన భావన నువ్వు కలిగి ఉంటే, నీ కుటుంబానికి నువ్వు కంచె వేసుకుంటే అపవాదిని నీ ముట్టుకోవడానికి అధికారం లేదు. ఆలోచించండి. నీ కుటుంబానికి నువ్వు కంచె వేసుకున్నావా లేదు? కంచె తీస్తే దొరికిపోతామమ్మా, దొరికిపోతాం. మీరు అనుకుంటున్నారు యోబుని దేవుడు కంచె తీసేసాడు అనుకుంటున్నారా? కంచె తీయలేదు. ఒకవేళ అపవాది యోబు నా సంగతి విన్నావా అన్నాడు కదా, అప్పుడు దేవుడు అపవాది ఏమంటుంది? ఇప్పుడు యోబుకి వినండి బాగా నా మాట అండి. యోబుకి ఫస్ట్ ఏమొచ్చిందండి? ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆస్తంతా పోయింది. అవునా? ఆస్తంతా పోయింది. తర్వాత పిల్లలు చనిపోయారు. తర్వాత ఒకరోజు జరిగిందండి. అది కూడా మీకు విషయసా? ఆస్తి పోవడానికి, పిల్లలు చచ్చిపోతే 2 రోజులు కాదు, ఒకరోజే. అది కూడా ఒక వార్త వినుచుండగానే ఈడు చెప్పకుండానే ఇంకోటి చెప్పాడు. ఇంకా పూర్తి అవ్వకుండానే కోర్చు. ఒక్క రోజులోనే పిల్లలు మొత్తం ఆస్తి అంతా పోయింది. తర్వాత తన చర్మం ఏమైంది? కురుపులు, దద్దులు. ఇవి ఎవరు చేశారు? ఎవరండి? ఎంత పొరపాటు అండి. చదవండి సార్ యోబు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి వారిని అడుగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు. ఎవరో చేశారు ఇప్పుడు ఈ పని? మళ్ళా అర్థం అవ్వలేదు మీకు? చూడండి, వాడెవడూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఎక్కడో తన యథార్థతను. అంటే ఎవరు చేశారు ఇప్పుడు? దేవుడే చేశాడు. మీకు అర్థమవుతుందా? అపవాది చేయలేదు. ఆస్తి అంతా పోగొట్టడానికి ఎవరు చేశారు? దేవుడే చేశాడు. నువ్వే చేసావు. ఎందుకంటే అపవాది ఏం చెప్తే అడుగుతుంది తెలుసా దేవుణ్ణి? చూడండి, ఇక్కడ ఇందా చదువుకున్నాం కదా మనం ఒక మాట. 6-9 వచనం చదవండి. నీవు అతనికి 10వ వచనం చదవండి. 11 చదివేస్తే ఇంకా డైరెక్ట్ అపవాది అడుగుతుంది దేవుణ్ణి, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఏమంటుందంటే అపవాది ఎవరిని చేయమంటుందా పని? నువ్వే చెయ్యాలి, నాకు చాయిస్ లేదు. ఎవరు చేయాలంట? ఆ యోబుకి ఆ కష్టాలన్నీ రావడానికి ఎవరు చేయాలి? నువ్వే చేయాలి ప్రభు. అంటే యథార్థవంతుని నేను చేయలేను, ముట్టుకోలేను, నువ్వే చేయాలంటే దేవుడే చేశాడని చెప్తాడు ఇక్కడ. నిష్కారణముగా. ఇంకా చదవండి. నీవు నన్ను ప్రేరేపించునను అతడు ఇకను తన యథార్థతను అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై నరుడు ఇచ్చును కదా అని చూసారా ఏమన్నాడు? ఇంకొకసారి నీవు చెయ్యి చాపి, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి. ఎవరు చెయ్యి చాపి? అపవాది చెప్తుంది ఇది. దేవుని నువ్వు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. ఎవరు చేయమంటుంది ఇప్పుడు? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మనం ఏమంటున్నాం? అపవాది చేశాడండి. అపవాది ఏం చేస్తాడో తర్వాత చెప్తాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను నాకు ఆశ్చర్యం వేసిందండి ఆడ కార్యాలు చూస్తే. ఎంత స్టడీ చేస్తంటే నిజం చెప్తున్నాను అపవాది గురించి. అణువు స్టడీ చేస్తుంటే అమ్మో ఆలోచన ఉందా దానికి? అంటే యథార్థవంతుడికి శిక్ష రావాలన్నా, శిక్షలో పడకుండా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో లేదండి. అర్థమైందా? మన కంచె వేసుకుంటే ఆ కంచెలోకి రాలేడు ఎవరో? అపవాది. దేవుడు వేసాడండి. అంటే దేవుడు మరి చాలా మందికి వేయాలి కదా. అర్థమైందా? చాలా మందికి వేయాలి కదా దేవుడు. ఆ ఒక్క యోబుకే వేస్తాడు, ఇంకెవరికి వేయడా? అంటే ఎవరి యొక్క కంచెని వాళ్ళే వేసుకోవాలి. మన చేతి పనులు మనకున్న ఇబ్బందులు తొలగిపోవడానికి కారణం ఏంటో ఆలోచిస్తే మనమే కారణం. ఎందుకని? అర్థమైందా? యోబు చేతి పనిని ఆశీర్వదించాడు. ఎప్పుడు? యోబు తన కుటుంబానికి ఏమి వేసుకున్నాడో కంచె. తన పిల్లలు ఎలా పెంచాలో, ఒకవేళ హృదయములో పాపం చేశారేమో అనుకుని పిల్లలకి ఎవరిని ఆ లేవకముందు ఏం ఏర్పాటు చేసేవాడు? బలిదానం. నీ పిల్లల కొరకు, నీ పిల్లలు ఎలా ఉన్నారో అని వాళ్ళ ప్రార్థనలో నుంచోబెట్టి ఎవరి యొక్క ఉద్దేశం? కుటుంబంలో మన యొక్క పని అది. మన పిల్లల వైపున, మన వైపున, మన కుటుంబానికి యథార్థత, నిత్యం న్యాయము,
చెడుతను విసర్జించుకుని ఈ గుణగణాలు మనలో ఉండి అలాగే జీవిస్తే నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడు? యథార్థంగా ఇచ్చిస్తాడండి. నీ ముందు ఎవ్వరూ సరిపోడు. నీ ముందు ఎవరో సరిపోరు నిజంగా. అంతటి దేవుడు మహాకృపణిస్తాడు. అలాగంటే మీరు అనుకుంటారు కదా, మరి చాలామంది దేవుని నమ్మని వాళ్ళు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారా? దాన్ని కూడా చెప్తాను. ముందు ముందు వెళ్ళే రోజుల్లో అది కూడా మనం నేర్చుకుందాం, ఎందుకు అలాగొచ్చింది అనేది. ఎందుకంటే అపవాది అందరు ఏం చేస్తాడు తెలుసా? ప్రేరేపిస్తాడండి. దేవుని ఏం చేశాడంటే అతను ప్రేరేపించాడు. నన్ను ఏం చేశావు నువ్వు? ప్రేరేపించావు. ప్రేరేపణ కలిగిస్తాడు. ప్రేరేపణ ఎవ్వడు వచ్చాడు పాపం చేయమంట? ప్రేరేపణ చాలా వచ్చిన నేను చూస్తే అపవాది ప్రేరేపిస్తాడన్న విషయాలు ఎన్నో వచనాలు రాయబడిన ప్రేరేపణ. దేవుణ్ణి కూడా ఏం చేశాడు? వాడి ప్రేరేపణ 2 రకాలుగా ఉంటుంది. మనం ఎక్కడ పడిపోతాం చెప్తాను ఇప్పుడు. వాడి ప్రేరేపణ ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు. కోపంలో ఉంటున్నప్పుడు చాలామంది ఏం తీసుకోవద్దంటారు? నిర్ణయాలు. ఎందుకని? కోపంలో నిర్ణయాలు ఏది కూడా కరెక్ట్ కాదు అని. ఉద్రేకంగా కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. మనం చాలాసార్లు కోపం వస్తున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఇచ్చేస్తాం కదా, అవి సాతాను ప్రేరేపణే. నిన్ను ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రేరేపిస్తుందండి. ఆ ఒక్క దాని ద్వారా నేను ఏం చేస్తాడు? ఆడి వైపుకి మాట ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తాం? దాని కొరకు నిలబడ్డామనుకో, దాన్ని నిలబడినాక నీ మాట ప్రకారం నువ్వేమైపోతున్నావు? పాపంలోకి వెళ్ళిపోతాం. ప్రేరేపణ. అందుకే ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆలోచించమంటున్నాడు దేవుడు. అందుకే మాట్లాడుటకు ఆలోచించాలి, వినుటకు వేగిరపడాలంట, మాట్లాడడానికి ఆలోచించాలి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉండక మానదు. నాకలాంటి ఎక్కువ మాట్లాడుతుంటాడు. కొంతమంది ఏం చేస్తారండి? కొంతమంది మాటలు ఎలాగుంటాయి? ఆగుతారా? ఇంకా ఎదుటోని మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? నగానే మాట్లాడతాం. జాగ్రత్త, చాలా జాగ్రత్త అంట. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచిస్తేనే సమస్యకి పరిష్కారం. అందుకే నీకు ఏదైనా సమస్య వస్తే దేవుడు చెప్పిన సమాధానం పెడితే, నీకు ఏదైనా సమస్య వస్తే కంగారు పడద్దు. అలాగని విచారంగా మూలపోయి ఏం చేయకూడదంట? కూర్చోకూడదంట. ఎందుకని? నువ్వు విచారంగా ఉండడం వల్ల నీ సమస్యని మోరడు తక్కువ చేయలేవు, మోరడు ఎక్కువ చేయలేవు. సమస్యకి పరిష్కారం వెతకాలి తప్పించి మనం సమస్య కొరకు మనం ఏమైపోకూడదు? కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. అదే సాతానికి బలం. ఎప్పుడైతే మనం కృంగిపోతూ ఉంటామో, లేకపోతే మనమే బలహీనమైపోతామో, నిన్ను ఈజీగా పడగొట్టేస్తాడు. చాలా ఈజీ. ఎందుకంటే అప్పుడే నీ ముందు ప్రేరేపణ పెడతాడు అనమాట. నీ అవసరాన్ని తీసుకొచ్చి పెడతాడు, నీకు అవసరమైంది పెడతాడు. ఎవరితో మనం అయిపోతాం? అమ్మో దేవుడే ఇచ్చాడు, ఇది నాకు సమస్యల్లోకి ఏమొచ్చింది? దేవుడే ఇచ్చాడు అంటాం. దాని ద్వారా మనం ఏమైపోతున్నాం? పాపంలో పడిపోతాం. ఈరోజు చాలా కుటుంబాలు అలాగే పాడు చేసుకుంటున్నారు, చాలా జీవితాలు అలాగే పాడు చేసుకుంటున్నారు. యోబు దగ్గరికి తీసుకొచ్చాడు కదా, అతను ఏదైతే అనుకున్నాడో అతని కళ్ళ ముందు ఆ ఉన్నదంతా నాశనం అయిపోయింది, మొత్తం తీసేశాడు. అంతేనా? ఆ తీసేయడం ఒకటే కాదు, తన స్నేహితులు అతను ఎన్ని మాటలు అంటారండి. అసలు యోబుకి వచ్చిన కష్టం చూస్తే మనం ఆశ్చర్యం. నిజంగా అతను ఆ యథార్థతే అతన్ని ఎందులో తీసుకెళ్ళింది? అతని యథార్థతే ఎక్కడ తీసుకెళ్ళింది? అతన్ని కష్టాల్లోకి తీసుకెళ్ళింది. అవునా కదా? అతను యథార్థతే కదా దేవుడి చేత దేవుని మొత్తేలాగా ప్రేరేపించింది ఎవరు? అపవాదే కదా. ఎంత కష్టం వచ్చింది చూడండి. యోబు 3వ అధ్యాయం మొదట వచనం, క్షమించండి 2వ అధ్యాయము 11-12 వచనాలు. 13 చదివేనా? అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయి పగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఎంతమంది స్నేహితులు? 4 స్నేహితులు వచ్చారు. 4 వచ్చి
అతను చూడగానే అతను ఊటంటే ఏం రాలేదంట. మనం కష్టాలు ఉన్న దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, వెళ్ళి ఒక్కసారిగా పట్టుకుని బోయో 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 నేడుస్తాం. కానీ ఇలా చూసి అతని కష్టాన్ని చూసి మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉన్నారు, రేయి పగలు 1 వారం రోజులు అతను అలా కూర్చున్నాడు యోబు, వీళ్ళు అలా కూర్చున్నారు, ఏమి మాట్లాడుకోకుండా అలా ఉండిపోయారంటే ఒక్కసారి కష్టం ఒకసారి ఊహించుకోండి. అతని కష్టం ఆలోచించండి. అంటే నోట మాట రాకుండా ఉన్నాడంటే యోబు. అంటే అంతకుముందు ఎంత మహారాజు గుండేవాడు, ఒక్కసారి కష్టంలోకి వెళ్ళగానే 7 రోజులండి. చిన్న విషయమా? మనం గంట సేపు ఉండగలదు పలకరించుకోకుండా, ఒక రోజు ఉండగలదు. అంతేనా? మనం నిజంగా మాట్లాడుకోకుండా ఎప్పుడు ఉంటాం? గొడవ వచ్చిందని, దెబ్బలు వచ్చిన కోపం మీద ఉంటాం మనం, అంతేనా? కోపం మీద. భార్య భర్త అయితే 1 రోజు 2 రోజులు 3 రోజులు మళ్ళీ మామూలు అయిపోతారు. అదే శత్రువులు అయితే, లేకపోతే మన ఇరుగుపొరుగులు అయితే, తోటికోళ్ళు అయితే, అత్తగారైనా తొందరగా మాట్లాడుకుంటారు, తోటికోళ్ళు అయితే మాత్రం మగ కోపం వచ్చి మాట్లాడుకో మనం. కానీ ఇక్కడ అలా కాదు, కోపం వచ్చి కాదు, ప్రేమతో యోబు కష్టాన్ని గ్రహించుకుని స్నేహితులు పలకరించడానికి వచ్చారు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి యోబు కష్టాన్ని చూసి 7 రోజులు నోట మాట రాలేదంటే ఎంత కష్టంలోకి వెళ్ళిపోయి చూడండి ఒకసారి. ఎంత కష్టం అండి. యోబు తప్పు చేశాడని రాలేదు ఆ కష్టాలు. ఎలా వచ్చాయి? అతడు వేసుకున్న కంచే కష్టాల్లోకి వచ్చింది, కష్టాల్లోకి అతను నెట్టింది. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎందులంట? ఇబ్బంది కొలుములో. ఇబ్బంది కొలిమి, ఇబ్బందుల కొలిమి. కొలిమి అంటే ఏంటి? కొలిమి అంటే ఏంటండి? అదే కొలిమి. నిప్పులు కలగనగనం కాలుతాయి కదా, దాన్ని కొలిమి అంటారు. అందులో మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఇబ్బందుల్లాగా పెడతాడంటే మంట. అది ఏంటి? బంగారం కూడా దాంట్లోకి ఏమైపోతుంది అంటే గట్టిగా ఉన్న అది కూడా ఏమైపోద్ది, ఒక ద్రవంలాగా అయిపోతుంది. అంటే ఎంత వేడి ఉంటుందండి. అలా ఇబ్బందులు నీ దగ్గరికి వచ్చేసి నిన్ను ఏం చేస్తాడు దేవుడు? అందులో పాడేస్తాడంట. అది దేవుడి పరీక్ష. యోబు ఇబ్బందుల కొలుములో ఉన్నాడు. తన యథార్థ, తనకి వేసుకున్న కంచే, దేవుడు వేసుగా తన వేసుకున్న కంచే. అలాగ చేయడానికి అపవాది ఎవరిని ప్రేరేపించింది? దేవుణ్ణే. ఇప్పుడు యోబుకి కష్టాలు ఎవరి ద్వారా వచ్చాయి? ఒకటి అతని యొక్క యథార్థత, అతనికి వేసుకున్న కంచె, అతని అన్నీ ఉన్నాయి కదా, దేవుని ప్రేరేపించింది, దేవుడు దాన్ని చేశాడు. అంటే ఒకసారి దేవుని దగ్గర ఉంటున్న ఆ యొక్క లూసిఫర్ దేవుడు ఇచ్చిన ఆధిక్యతని పోగొట్టుకున్న తర్వాత ఎంత నీచానికి వెళ్తున్నాడు చూడండి ఒకసారి. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోధాపత్రిక 6వ వచనం. యోధాపత్రిక, ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోధాపత్రిక. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలములను విడిచిన దేవదూతలు. చాలు. ఏమందంట? తన ప్రధానత్వాన్ని ఏం చేసుకోపోయింది? అది నిలుపుకోలేకపోయింది. తన నివాసంలో వచ్చేది ఏమైందంట? విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది. దేవుడిచ్చిన ప్రధానమైన గొప్ప స్థితిలోంచి ఉండలేక దాని నివాసం ఎక్కడ? దేవుని మధ్య తిరిగే నివాసాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ వచ్చింది ఎక్కడుంది? దాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ దాని యొక్క రాజ్య పరిపాలన, దానికి కూడా ఏముందండి? దానికి సింహాసనం ఉందో తెలుసా? దేవుని సింహాసనం మీద కూర్చుందని ప్లాన్ వేసుకుందా? అక్కడ కుదరలేదు కదా, దానికి ఒక సింహాసనం తయారు చేసుకుందంట. ఉంది, చెప్తాను. దానికి ఒక సింహాసనం ఉందంట. ఆ సింహాసనం మీద కూర్చుని దేవుడి రాజ్య పరిపాలన కన్నా దాని రాజ్య పరిపాలన విచిత్రంగా ఉంటుంది. అది ఎలాగా ఏటన్నది మన ప్రతి వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే మనకిస్తున్న ప్రధానత్వాన్ని, మనకిస్తున్న ఆధిక్యతని మనం నిలబెట్టుకుంటున్నామా? మన కుటుంబానికి కంచె ఎవరు వేసుకోవాలండి? యోబు కుటుంబానికి కంచె ఎవరు వేశారు? యోబే వేసుకున్నాడు. యథార్థత, న్యాయంగా నిలవడం, పాపాన్ని అసహించుకోవడం, చెడుతనాన్ని విసర్జించడం,
ముందే దేవుడు పాపం చేసామనుకుని ముందేగానే అడ్వాన్స్గా ఉన్నాడు కాబట్టి అది కంచెగా ఉంది. అలా ఉన్న వాళ్ళని సాతాను ఏం చేయలేకపోయింది, ముందు ప్రయత్నం చేసింది, దానివల్ల అవ్వదు. ఇది చేయలేక దేవుని ద్వారా కార్యాలని చేయగలిగింది. దేవుడు కూడా విడిచిపెట్టాడు, యోబు నన్ను నెగ్గిస్తాడు అని. మరి మన కుటుంబానికి కంచె లేకపోతే మనం దొరికేస్తాం. కాబట్టి ఆలోచించుకోండి, మన కుటుంబానికి ఎలాంటి కంచె వేసుకుంటున్నామో ఆలోచించుకోండి. మన చేతి పనులు ఎందుకు అభివృద్ధి అవడం లేదు అన్నది ఆలోచించుకుంటాం. దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకుందాం.